వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్లో భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్, భారీగా ఆయుధాలు, ఐఈడీ స్వాధీనం. బాధిత హిందూ శరణార్థులకు పౌరసత్వ పత్రాలు త్వరితగతిన అందిస్తాం, బెంగాల్ సీఎం వెల్లడి. గత ప్రభుత్వం మా వినతులను పట్టించుకోలేదు, తమిళనాడు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన రైతు ప్రతినిధులు. వికసిత్ భారత్ సాధనకు సప్తధార మార్గదర్శి, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర కీలక వ్యాఖ్యలు. ఇస్లాంలో హిజాజ్ అత్యవసరం కాదు, విద్యార్థిని పిటిషన్ కొట్టేసిన అలహాబాద్ కోర్టు. స్థానిక సమరానికి వైఎస్ఆర్సీపీ సాయి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్. విదేశీ యూనివర్సిటీలను ఎక్కడికి ఆహ్వానిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఏపీ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ కల్లాప్రగడ మల్లికార్జునరావు, పాల్గొన్న గవర్నర్, సీఎం చంద్రబాబు. రాత్రికి రాత్రే భూములు 22A పెట్టారు, షాపూర్ నగర్ 22A బాధితుల భేటీలో హరీష్ రావు ధ్వజం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను ప్రశ్నిస్తే కేసులు పెడతారా, అంబటి రాంబాబు సంచలన కామెంట్స్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమరం, బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష. బౌలర్ గాను వైభవ్ సూర్యవంశీ యాదవ్, ఒకే ఓవర్లో 2 వికెట్లు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మందగుండు సామగ్రి మరియు ఐఈడీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఉగ్రవాదులు ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా శోధనా చర్యలు చేపట్టాయి. సోపోర్ పరిధిలో అనుమానాస్పద ప్రాంతాలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ క్రమంలో దాచి ఉంచిన తుపాకులు, నిండిన మ్యాగజైన్లు, తులనాత్మకంగా ప్రమాదకరమైన ఐఈడీ పేలుడు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాల సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం మరియు ఆయుధాల నిల్వలపై అందిన ఖచ్చితమైన ఇన్పుట్స్ ఆధారంగా ఈ కార్డెన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. శోధనలో బయటపడిన ఆయుధాలు, ఐఈడీ పరికరాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాం. ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాచారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది.
పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. బంగ్లాదేశ్ నుంచి మతపరమైన వేధింపుల కారణంగా వచ్చిన శరణార్థుల పౌరసత్వ దరఖాస్తులపై తక్షణ విచారణ చేపట్టి వేగంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి వివరాలను వెల్లడించారు. పౌరసత్వ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్ల పర్యవేక్షణలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల పురోగతిని సమీక్షిస్తూ మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. మతపరమైన వేధింపుల కారణంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుల దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిశీలిస్తున్నాం. విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వారికి తక్షణమే పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఇప్పటి వరకు వేలాది మంది పత్రాలు అందగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నాం అని ముఖ్యమంత్రి వివరించారు. সিটিজেনশিপ অ্যামেন্ডমেন্ট অ্যাক্টের যে সিএ শুনানি এবং সার্টিফিকেট ইস্যুর অধিকার পশ্চিমবঙ্গ সরকারকে দিয়েছেন। আমরা জেলা শাসকদের মাধ্যমে দ্রুত যে 2,30,000-এর মধ্যে 23,000 সার্টিফিকেট পেয়েছেন, 2,07,000 বাকি আছে এবং এখনও যারা আবেদন করেননি এর ফলে তারা করতে পারবেন এবং আমরা দ্রুততার সঙ্গে শুনানি সম্পন্ন করে ধর্মীয় উৎপীড়নের কারণে আসা বাংলাদেশ থেকে হিন্দু শরণার্থীদের সার্টিফিকেটও দিয়ে দিতে পারবো। এই অধিকার রাজ্য সরকার এখন আমার কাছ থেকে বুঝে নেবেন আপনারা। বিশেষ করে আমাদের হিন্দু শরণার্থী মতুয়া যারা দীর্ঘদিন ধরে আশায় ছিলেন, যারা আমাদের ক্ষমতায় বসিয়েছেন, এবারে সার্টিফিকেট আমার কাছ থেকে বুঝে নেবেন। এই দায়িত্বভার ভারত সরকার আমার হাতেই দিয়ে দিয়েছে। তার গেজেট নোটিফিকেশনের কপিটা আমি আপনাদের জানালাম। చెన్నై పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రద్దు నిర్ణయంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరందూరు ప్రాంతానికి చెందిన రైతు ప్రతినిధుల బృందం సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ను నేరుగా కలిసింది. వ్యవసాయ భూములు, పల్లెల ఉనికిని కాపాడుతూ పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేసేందుకు ముఖ్యమంత్రికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తమ ఆవేదనను, విన్నపాలను పూర్తిగా పక్కన పెట్టేసిందని, కానీ సీఎం విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ గోడును ఆలకించి ప్రాజెక్టును రద్దు చేసిందని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఏకనాపురం గ్రామంలోని ప్రధాన వీధికి ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పేరును నామకరణం చేసినట్లు రైతు ప్రతినిధుల బృందం ప్రకటించింది. பரந்தூர் வட்டார விவசாய பெருங்குடி மக்கள் தங்கள் வாழ்வாதாரம் பறிபோகிறதே, நஞ்சை நிலங்களும் புஞ்சை நிலங்களும் அழிக்கிறார்களே, வரலாற்று சிறப்புமிக்க 1100 ஆண்டு காலம் உள்ள கம்பன் கால்வாய் அழிக்கப்படுகிறது, செம்பரம்பாக்கம் ஏரிக்கு வரக்கூடிய நீர்வரத்து அழிக்கப்படுகிறது, சென்னைக்கு மேற்கு பகுதியில் இருக்கக்கூடிய இந்த பரந்தூர் பகுதியிலிருந்து தான் வெள்ளம் சென்னையை நோக்கி வருகிறது. கட்டிடங்களாலும் மற்ற இன்ஃப்ராஸ்ட்ரக்சராலும் அது தடுக்கப்பட்டால் சென்னை வெள்ளத்தால் பாதிக்கப்படுமே. அரக்கோணம் நேவி என்கின்ற பகுதி ஒரு 15 கிலோமீட்டர் தூரத்திலே தென்னிந்தியாவின் கடற்படை விமான தளம் உள்ளது. பறவைகள் வேடந்தாங்கல் சரணாலயத்துக்கு பறந்து வரக்கூடிய பகுதி ஆகியச்சு. நஞ்ச நிலங்கள் 2500 ஏக்கரும், புஞ்ச நிலங்கள் 1300 ஏக்கரும் இருக்கிறது. அங்கே நாளில் ஒரு பகுதி நீர்நிலையாச்சு. 12 ஏரி, 17 குளம், 17 குட்டை என்று 26% நீர்நிலை உள்ள இடத்தை ஏன் தேர்ந்தெடுத்தீர்கள் என்று நாங்கள் பல்வேறு ஆவணங்களோடு அவர்களை சந்தித்தோம். 2 கட்ட பேச்சுவார்த்தை கூட நடத்தினோம். నాంగళ వ్యవసాయ పొరుగుడి మక్కల్ అంద పగుదిల విమాన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సప్తధార ఒక దివ్యమైన మార్గదర్శిగా నిలుస్తుందని భారతీయ జనతా పార్టీ ఎంపీ సంబిత్ పాత్ర పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతికత, వ్యవసాయ రంగం, ఆహార ఉత్పత్తులు మరియు తయారీ రంగాల బలోపేతమే ఈ సప్తధార ముఖ్య ఉద్దేశమని సంబిత్ పాత్ర వివరించారు. దేశీయంగా ఉత్పత్తుల నాణ్యతను గణనీయంగా పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడమే తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుల తీరుపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ये सप्तधारा है मतलब 7, ये एक रोड मैप है. क्या है ये रोड मैप? एक विकसित भारत बनाने के लिए. पहली धारा कौन सी है? पहली धारा है मैन्युफैक्चरिंग पावर. किस प्रकार देश के मैन्युफैक्चरिंग पावर को बढ़ाया जाए, किस प्रकार से एक रोबस्ट डोमेस्टिक वैल्यू चेन बनाया जाए, किस प्रकार से रॉ प्रोडक्ट से फिनिश प्रोडक्ट तक संपूर्ण रूप से
भारतवर्ष में मैन्युफैक्चरिंग हो, किस प्रकार जीरो डिफेक्ट प्रोडक्ट भारत में बनाए जाए, किस प्रकार प्रेसिशन मैन्युफैक्चरिंग, एकदम प्रेसिशन के साथ मैन्युफैक्चरिंग इंडिया में हो, और किस प्रकार हाईली कॉम्पिटिटिव फैक्ट्री भारतवर्ष में बने और सुपीरियर क्वालिटी प्रोडक्ट्स का मैन्युफैक्चरिंग भारत में हो। कई देशों के प्रोडक्ट्स आते हैं, वो सुपीरियर क्वालिटी के नहीं होते। उस प्रोडक्ट को आप हाथ में लीजिएगा, एक दिवाली में वो लाइट जलेगी, अगले दिवाली में वो लाइट नहीं जलेगी, उनका गारंटी नहीं होता है। कई देशों के प्रोडक्ट वैसे होते हैं, बट वी वांट टू बी प्रिसाइज, वी वांट टू बी कॉम्पिटिटिव, वी वांट टू गिव यू ड्यूरेबल प्रोडक्ट्स। ये हमारे मैन्युफैक्चरिंग का स्वप्न है। और कुछ नेता भी वैसे होते हैं जिनकी गारंटी नहीं होती है, मगर हमारे वाले नेता की गारंटी है। तो हम गारंटी के साथ कहते हैं कि हम आपको गारंटी का मैन्युफैक्चरिंग देंगे। यह है पहला धारा। दूसरी धारा कौन सी है? दूसरी धारा हमारे अन्नदाताओं के लिए है, हमारे किसानों के लिए है, एग्रीकल्चर के लिए है, फार्मिंग के लिए है। एग्रीकल्चर एंड फूड प्रोडक्ट्स, दलहन तिलहन किस प्रकार से आगे बढ़े, किस प्रकार से प्रोडक्टिविटी आगे बढ़े एग्रीकल्चर में, किस प्रकार से केमिकल मुक्त ऑर्गेनिक एग्रीकल्चर आगे बढ़े। పాఠశాలలో యూనిఫామ్ తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారం అని నిరూపించేందుకు ఎలాంటి వాస్తవ చట్టపరమైన ఆధారాలను తమ ముందు ఉంచలేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రయాగ్రాజ్లోని అత్తర్ సుయియా ప్రాంతంలో ఉన్న ఠాగూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని సుకైనా రిజ్వీ తన తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసింది. 10వ తరగతి పూర్తి చేసి అదే పాఠశాలలో 11వ తరగతిలో చేరాలనుకుంటున్న తాను నిర్దేశిత యూనిఫామ్ తో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతించేలా స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్ను ఆగస్టు 21న విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పాఠశాలలో ఇతర విద్యార్థులు ఎవరు, చివరకు అదే మతానికి చెందిన అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించడం లేదని ఫోటోల ద్వారా స్పష్టమవుతుందని పేర్కొంది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో అత్యవసరమని పిటిషనర్ చెప్పడం కేవలం మాటలకే పరిమితమైందని, దానిని నిరూపించేందుకు మత గ్రంథాలు గాని ఇతర ఆధారాలు గాని సమర్పించలేదని ధర్మాసనం తెలిపింది. लेकिन मुझे लगता है कि हिजाब के नाम पर सांप्रदायिक बवाल और सांप्रदायिक अजाब किसी को भी पैदा करने की कोशिश नहीं करनी चाहिए। जो संस्थान हैं, जो शैक्षणिक संस्थान हैं, जो एजुकेशनल इंस्टीट्यूशंस हैं, उनके अपने जो है वो ड्रेस कोड होते हैं, उनकी अपनी जो है वो अनुशासन होता है, उनके अपनी जो है व्यवस्थाएं होती हैं, और उस ड्रेस कोड का, उस अनुशासन का, उस व्यवस्था का सबको सम्मान करना चाहिए। और इसी बात को इलाहाबाद हाई कोर्ट ने भी कहा है, और यही बात जो है वो इससे पहले भी कई न्यायालय कह चुके हैं, कई व्यवस्थाएं कह चुकी हैं। मुझे लगता है कि इस मुद्दे को लेकर के किसी तरह का भी सांप्रदायिक संक्रमण किसी को पैदा नहीं करना चाहिए, और इस तरह के किसी भी सांप्रदायिक संक्रमण से सबको सावधान रहना चाहिए। इससे जो है वो किसी की भी आस्था को कोई खतरा नहीं है, किसी के जो है वो सम्मान को कोई खतरा नहीं है, लेकिन सभी को जो है वो जो संस्थान है, जो शैक्षणिक संस्थान है या भी कोई संस्थान हो, उसके जो सभी कोड है, ड्रेस कोड है, उसके जो अनुशासन है, उसकी जो व्यवस्था है, उसका सबको सम्मान करना होगा। రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు కార్యాచరణపై పార్టీ నాయకులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ఈ కీలక సమావేశంలో స్థానిక సమస్యలు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వ పనితీరు మరియు పార్టీ పరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై పోరాడాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలను ప్రజల ముందుకు ఉంచుతామని ఆయన వెల్లడించారు. ముందస్తుగా గాని, నిర్ణీత సమయంలో గాని ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు కుతంత్రాలతో బలహీన వర్గాల్ని మోసం చేస్తూ సుప్రీంకోర్టు
తీర్పు ఉన్నప్పటికి కూడా 50% దాటకుండా రిజర్వేషన్లు ఉండాలి అన్న దాన్ని కూడా పక్కకు పెట్టేటట్లు చూపిస్తూ ఒక ద్రోహ చింతనతో చేసిన ప్రకటనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా జగన్ రెడ్డి గారు చెప్పారు. వాస్తవం అది. ఈ రోజున తెలంగాణలో కానీ గతంలో కానీ 50% దాటిన తర్వాత రిజర్వేషన్ ఎలక్షన్స్లో ఆ ఎన్నికల్ని ఆపిన సంగతి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారికి అతని పక్కనున్న వాళ్ళకి ప్రజల జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదని అనుకుంటూ ఉంటారు కాబట్టి నిరంతరం అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు, మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం. జనం కోసం రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆశాభావాన్ని మా నాయకులు వ్యక్తం చేశారు. ఇంకా చెప్తా ఉన్నాం, మీ దుర్మార్గాల్ని దౌర్జన్యాలను ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలకు అండగా ఉండమని నాయకుడు నిర్దేశించడం జరిగింది. రాష్ట్రంలో విదేశీ విద్యావకాశాలు మరియు ఉన్నత విద్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక స్తోమత ఉన్నవారికి మాత్రమే విదేశాల్లో చదువుకోవటానికి అవకాశాలు లభిస్తున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ప్రతిభ ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్కాలర్షిప్లు అందిస్తూ ప్రోత్సహిస్తున్నప్పటికీ అవి విద్యార్థులందరికీ అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను తెలంగాణకి ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇంగ్లాండ్ లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్ షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు అంగీకరించింది. సంబంధిత అధికారులను కలిసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళతోనే మాట్లాడిన వాళ్ళు హైదరాబాద్ కి టీంలను పంపిస్తామన్నారు. అదే విధంగా లండన్ బిజినెస్ స్కూల్ వీళ్ళతో మాట్లాడుతూ కూడా ఎంసీహెచ్ఆర్డీలో షార్ట్ టర్మ్ కోర్సులను వాళ్ళు ప్రారంభించడానికి చేసి అదే విధంగా అమెరికాలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, బోస్టన్ ఎంఐటి క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా కలిసి ఈ రోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్ షోర్ క్యాంపస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను, ఐబీ లీగ్ టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ లో చదువుకోవడం వల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ దేశానికి దార్శనికుడుగా మారింది. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి మహాత్మా గాంధీ గారు కల్పించగలిగారు. ఒక విజ్డమ్, ఒక మంచి యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి అవగాహన కలిగిన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, ఆ జ్ఞానము మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని పేదవాళ్ళు, ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అదే విధంగా ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజము విదేశాలలో, యూకేలోనో యుఎస్ లోనో చదువుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్ది మంది మాత్రమే అక్కడికి వెళ్లి చదువుకోగలిగిన పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఫారిన్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించినా అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీలను, ఆ క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలి. అవి ఇక్కడికి వస్తే ఈ రోజు పదుల్లో విదేశాలకు వెళ్లే వాళ్ళు వేలల్లో మన దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నూతన లోకయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాలులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుతో లోకయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు పలువురు న్యాయ కోవిదులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు నూతన లోకయుక్తకు పుష్పగుచ్చాలు అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. I, Tallapregada Mallikarjunarao,
having been appointed appointed Lokayukta for the state of Andhra Pradesh, Lokayukta for the state of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duly and faithfully that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment and to the best of my ability, knowledge and judgment perform the duties of my office perform the duties of my office without fear or favor, without fear or favor, affection or ill will, affection or ill and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాన్య ప్రజల స్థలాలను, భూములను రాత్రికి రాత్రే 22A నిషేధిత జాబితాలో చేర్చి వారిని నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, 22A జాబితాను రద్దు చేసే వరకు బాధితుల తరపున పోరాటం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పొంగులేటి నేను ఏం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది, ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీవంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి, 2 భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చర్య అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22Aల వెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి మీది 22Aకెళ్ళి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిందట.
మాకు తెలియదు ఆర్డీఓని అడుగుపో అన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిందట. నాకు తెలియదు కలెక్టర్ని అడుగుపో అన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిందట. ఇది నేను కాదు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా, బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలిస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. తనపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తుతున్నందుకే తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికార పక్షం తమ పార్టీని నిరంతరం గొడ్డలి పార్టీ అంటూ కించపరుస్తుంటే దానికి ప్రతిగానే తాను పొలిటికల్ కౌంటర్ ఇచ్చానని అంబటి రాంబాబు తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పొడిచిన రాజకీయ వెన్నుపోట్లను ప్రస్తావిస్తూ వెన్నుపోటు పార్టీ అంటూ ఒక పాటన పోస్ట్ చేస్తే దానిపై కూడా పోలీసులు వింతగా కేసు పెట్టడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని విమర్శించారు. ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ? పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పోరుబాట పట్టింది. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్షకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై తమ పూర్తి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమే. సమస్య పరిష్కారమయ్యేంత వరకు రేవంత్ రెడ్డి మెడలు వంచైనా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ పిల్లల్ని క్లాస్ రూములలో నీ ఫీజు రాలేదని చెప్పి నిలబెట్టినప్పుడు ఇవాళ కన్నీళ్ళు గుడ్లలో సుడులు తిరుగుతున్నాయి. బాబు, ఎంతమంది విద్యార్థులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఫీజు కట్టలేదని టీచర్ నిలబెడితే ఆ అవమానం భరించలేక కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే చరిత్ర నీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? గింత వేదన, గింత దుఃఖం ఉన్నటువంటి ఇష్యూ, 20 లక్షల మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ నువ్వు గ్రీన్ ఛానల్ అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.
వైభవ్ సూర్యవంశీ అంటే బ్యాట్ తో విధ్వంసమే గుర్తొస్తుంది, కానీ ఈసారి బంతితోనూ అదరగొట్టాడు. 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్ తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో బంతితో మాత్రం తనలోని కొత్త టాలెంట్ ను బయటపెట్టాడు. నార్త్ ఈస్ట్ జీవన్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 467 పరుగులు చేసింది. సుదీప్ కుమార్ ఘరామి 146, షాబాజ్ అహ్మద్ 167 పరుగులతో రాణించారు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ ను తొలి ఇన్నింగ్స్ లో 111 పరుగులకే కట్టడి చేసిన ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ విధించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు తడబడ్డారు. 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ తన ఎడమ చేతి స్పిన్ తో ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. జట్టు తరపున అత్యధికంగా 25 పరుగులు చేసిన కిషన్ లింగ్డో 40 పరుగులు చేసిన ఎమ్లివాటి లింతూర్ను వైభవ్ పెవిలియన్ కు పంపాడు. ఈ 2 వికెట్లు కూడా అతడికి క్యాచ్ల రూపంలో దక్కడం విశేషం. దీంతో వైభవ్ కు ఒకే ఓవర్లో డబుల్ డిలైట్ దక్కించిందని బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రశంసించింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్లో భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్, భారీగా ఆయుధాలు, ఐఈడీ స్వాధీనం. బాధిత హిందూ శరణార్థులకు పౌరసత్వ పత్రాలు త్వరితగతిన అందిస్తాం, బెంగాల్ సీఎం వెల్లడి. గత ప్రభుత్వం మా వినతులను పట్టించుకోలేదు, తమిళనాడు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన రైతు ప్రతినిధులు. వికసిత్ భారత్ సాధనకు సప్తధార మార్గదర్శి, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర కీలక వ్యాఖ్యలు. ఇస్లాంలో హిజాజ్ అత్యవసరం కాదు, విద్యార్థిని పిటిషన్ కొట్టేసిన అలహాబాద్ కోర్టు. స్థానిక సమరానికి వైఎస్ఆర్సీపీ సాయి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్. విదేశీ యూనివర్సిటీలను ఎక్కడికి ఆహ్వానిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఏపీ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, పాల్గొన్న గవర్నర్, సీఎం చంద్రబాబు. రాత్రికి రాత్రే భూములు 22A పెట్టారు, షాపూర్ నగర్ 22A బాధితుల భేటీలో హరీష్ రావు ధ్వజం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను ప్రశ్నిస్తే కేసులు పెడతారా, అంబటి రాంబాబు సంచలన కామెంట్స్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమరం, బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష. బౌలర్ గాను వైభవ్ సూర్యవంశీ ఆదర్శ్, ఒకే ఓవర్లో 2 వికెట్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.